నమస్కారం. నిన్న గౌరవ ఆదోని శాసనసభ్యులు మన ప్రీతం నాయకుడు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలో జరిగినటువంటి కుంభకోణాన్ని బయట పెడుతూ మరి విజిలెన్స్ ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉందో మరి వారు ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి కుమారుణ్ణి వాళ్ళ పేర్లు స్పష్టంగా ఈనాడు పేపర్లో ప్రచురించడం జరిగింది. ఆ విషయాన్ని గతంలోనే మా ఎమ్మెల్యే గారు ఇక్కడ జరిగిన అవినీతి పైన ప్రజల కోసం మరి ఏదైతే ప్రజల తరఫున ప్రజలకు మంచి చేయాలని ఈ యొక్క అవినీతి పనులపైన పోరాటం న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యంలో పోరాడుతుంటే దాన్ని ఈ వైసీపీ నాయకులు యొక్క గూండాలను పెట్టి ఏదైతే అల్లరి ముగ్గుల ద్వారా బెదిరించి ఏకంగా సోషల్ మీడియాలోనే ఎమ్మెల్యే గారినే చావడానికన్నా చంపడానికన్నా సిద్ధం, మాకు మా రెడ్డి ఉన్నాడు నీకు ఎవడు ఉన్నాడని చెప్పేసి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఈరోజు ఎమ్మెల్యే గారిని కాదు విమర్శించడం, యావత్ ఈ యొక్క రాయలసీమలో ఉన్నటువంటి వాల్మీకి బీసీ సమాజాన్ని విమర్శించడం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మీరు అనుకుంటున్నారేమో డాక్టర్ పార్థసారథి ఎవరు లేరని. ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది వాల్మీకి బోయలు మేము ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే అణగారిన వర్గాల పక్షాన అన్ని కులాల పక్షాన ఈరోజు ప్రజల కోసం పోరాడుతున్న నాయకుడిని మీరు ఏమి చేసుకోలేరు. ఈ బెదిరింపులకు భయపడే వ్యక్తులు మేము కాదు. అసలే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఇలాంటి వ్యక్తులకు భయపడే ప్రసక్తే లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీకు శుద్ధి ఉంటే ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పండి. ఏదైతే కోట్లాది రూపాయల మరి ఫ్రాడ్ చేసి మీ యొక్క అక్రమంగా సొమ్ము చేసుకుని ప్రజలు మళ్లీ మోసం చేస్తామనుకుంటే ఆదోని ప్రజానికం ఎవరు నమ్మే పరిస్థితులు లేరని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. సోదరులారా, ఈ యొక్క ఎవరైతే గూండాయిజం రేడిజం చేసి బెదిరించే ఇంకా వారి యొక్క పెత్తనాన్ని కొనసాగించాలనుకుంటే ఒక స్వచ్ఛంగా ఆదోని ప్రజలుగా ఆలోచన చేయాలి. ఒక ప్రజాప్రతినిధి ఏదైతే ప్రజలు ఓట్లేసి గెలిచిన వ్యక్తినే ఈరోజు టార్గెట్ చేసి నిన్ను చంపుతామని బెదిరిస్తుంటే మరి సామాన్య ప్రజలకు ఎక్కడ రక్షణ ఉందని చెప్పి మేము అడుగుతున్నాం. ఎమ్మెల్యే గారినే ఏకంగా మరి ఒక వైసీపీ కార్యకర్త నీకెవడు సపోర్ట్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, నరేంద్ర మోదీ ఉన్నారా, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పేసి ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు తీసుకుని ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే మరి ఈరోజు అధికారులు వెంటనే ఈ వ్యక్తి పైన మరి వెంటనే కేసు నమోదు చేసి చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి. ఈ రోజు మేము చట్టానికి అనుకూలంగా ఉన్నాం కాబట్టి ఈ రోజు న్యాయబద్ధంగా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాం తప్ప ఈ రోజు మాకు చేత కాదని కాదు. అనుకుంటే ఏదైనా చేయడానికి సిద్ధం, కానీ ఖచ్చితంగా ఈరోజు రాజ్యాంగబద్ధంగా చట్టానికి అనుగుణంగా మనం పోవాలని ముఖ్య ఉద్దేశంతోనే అదే మా పార్టీ మాకు నేర్పించింది కాబట్టి ఈరోజు మరి అన్ని స్టేషన్లో మా పార్టీ తరఫున ఈరోజు కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఏ విధంగా మీరు అనుకుంటున్నారేమో ఎమ్మెల్యే గారు భయపడితే భయపడే వ్యక్తి కాదు. ఎమ్మెల్యే గారికి ఆదోని నియోజకవర్గంలో ప్రజానికి మద్దతు ఉంది. ప్రజల కోసం పోరాడడానికి ప్రజలే ఎప్పుడు సపోర్ట్ ఉంటారు తప్ప మీరు ఏ విధంగా గుండాలు పెడతాం మరి ఏ విధంగా బెదిరిస్తామంటే భయపడే వ్యక్తులు ఎవరు లేరు. ఈ వ్యక్తులపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అలాగే ఇదే కుంభకోణం కాదు, అనేక విషయాల్లో వైసీపీ నాయకులు ప్రజలు దోచుకుని అక్రమంగా ఈరోజు సొమ్ము చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులపైన బీజేపీ పోరాటం కంటిన్యూ కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ నా పేరు బి ఉషారాజు, ఆదోని రూరల్ మండలం 1 పార్టీ అధ్యక్షుడు. ధన్యవాదాలు.